ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ చాలా చాలా బాగున్నారు. ఈరోజు మనము జొన్నలు పెసరపప్పుతోటి పోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ నేను ఏం చేశానంటే ముందుగానే పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఒక 3 చెంచాలంతా టేబుల్ స్పూన్ అంత పెసరపప్పు నానబెట్టుకున్నాను. 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. దీన్ని జొన్నలన్నీ రవ్వలా చేసి పెట్టుకున్నానండి. ముందు రోజు రెడీ చేసి పెట్టుకోవాలి దాన్ని. అలాగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఉప్మా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పెసరపప్పు నానబెట్టుకున్నాను, రవ్వ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి దానికి తోడు ఇప్పుడు పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఉల్లిపాయ, ఎప్పటిలాగానే ఉప్మాకి ఎలా వేస్తామో అలాగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 ఇంచంత అల్లం ముక్క సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వచ్చి పల్లీలు, ఎండుమిరపకాయలు అండి. స్టార్ట్ చేసేసాం పదండి. నేను రవ్వకి ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను. దానికి 2.5 గ్లాసులు పెసరపప్పుకి రవ్వకి కలిపి 2.5 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు కెటిల్లో పోసి వేడి చేసుకుని ముందుగానే వేడి చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి మసాలా మనకి ఇవన్నీ వేగే లోపల ఈ నీళ్ళు మసాలాలు చన్నీళ్ళు పోసే బదులు వేడి నీళ్ళు పోస్తే బాగా ఉడుకుతుంది ఒకటి. నెక్స్ట్ మంచి అనమాట గమ్మున ఉడుకుతుంది. స్టవ్ అంటే చేసుకుందామండి. పల్లీలను వేయించి తీసుకోవాలి. కొంచెం వెరైటీగా తింటే కూడా మీకు కూడా ఒంటికి మంచిది. ఇలా ఫుడ్ తీసుకొని కొంచెం వాకింగ్ లాంటివి చేయాలండి. చేస్తే పొట్ట కొంచెం తగ్గుతుంది. నాకైతే డాక్టర్ చెప్పారు, పొట్ట హెవీ వెయిట్ అయిపోయావమ్మా, కొంచెం వాకింగ్ చేయాలి, నెక్స్ట్ కరెక్ట్ డైట్ ఫుడ్ తీసుకోవడం, మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువ వాడుతుండండి అని చెప్పాడు. నేను అందుకనే నేను కూడా చేశాను, కానీ చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే. ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టుకున్నామంటే అయిపోయింది. పోపు వేసేస్తున్నా. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇందులో వేసేస్తున్నా. అల్లం ముక్కలు కూడా ఇప్పుడే వేయాలండి, కొంచెం బాగా వేయాలి కదా. సేమ్ ఉప్మా చేసినట్టే, కానీ ఏంటంటే ఇందులో అడిషనల్గా వేసేది మనము పెసరపప్పు ఒకటి వేస్తామండి. పెసరపప్పు వేయడం వల్ల చలవ. ఈ జొన్నలలో కొంచెం పచ్చ జొన్నలు ఉంటాయి, తెల్ల జొన్నలు ఉంటాయి. మీరు ఎక్కువ మటుకు సాధ్యమైన వరకు తెల్ల జొన్నలు వాడండి. పచ్చ జొన్నలు వేయడంటారు. నేనైతే ఎక్కువ తెల్ల జొన్నలే వాడతానండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2 వేసేసాను. ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేయాలండి, వేగుతాయి ఉంది కదండి. ఇది కూడా వేసేస్తున్నాను నేను. ఇది కొంచెం నూనెలో మగ్గ పెట్టేసేసి 1 నిమిషము, పోపు నూనె ఉంది కదా దాంట్లో మగ్గ పెట్టేయాలి 1 2 నిమిషాలు. వేసేస్తున్నాను అండి. రవ్వ, పెసరపప్పు 2 కలిపి వేగితే కరెక్ట్గా ఉడుకుతాయండి. లేకుంటే పప్పు ముద్ద అయిపోతుంది, రవ్వ ఉడకకుండా కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అలా కాకుండా 2 కలిపి వేసేసి కొద్దిగా మీడియం మంట మీద పెట్టి చిన్నగా కలుపుకుంటూ ఉండాలండి. మన రవ్వ ఏదైనా కానీ వేయించుకుంటే దానికి రుచి చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వేయించిన రవ్వలతోటి ఉప్మా చేయండి. మన గోధుమ రవ్వ కానీ, బియ్యం రవ్వ కానీ, మన జొన్న రవ్వ కానీ లైట్గా కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది రుచి. ఫస్ట్ వేయించిన రవ్వ దాని టేస్ట్ వేరే ఉంటుంది. వేయించిన వాటితో చేసే రవ్వలతోటి రుచి వేరే ఉంటుంది అండి. నీళ్ళు పోసేస్తున్నా. ఇప్పుడు ఉప్పు కూడా సరిపడంత వేసుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టేసేసి మగ్గ పెట్టేద్దాము. వేయించి పెట్టిన పల్లీలు వేసేసానండి ఇందులో. సరే కలిపేసుకుందాం. జొన్న రవ్వను పెసరపప్పుతో ఉప్మా చేశానని చెప్పాను కదండి మీకు. ఇది ఎలా కుదిరిందో తిని చూపిస్తాను మీకు. చాలా బాగుందండి.